చిట్చాట్లో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమాకు హైదరాబాద్ ఇప్పుడు హబ్గా మారిందని, ఓవర్సీస్ మార్కెట్ సినిమాకి బాగా పెరిగిందని అన్నారు. అయితే ఇప్పుడు సినిమా గురించి తమకు అంత అవసరం లేదన్నారు. హిస్టారికల్ ఇయర్ అన్నారు సీఎం చంద్రబాబు. నాటి ప్రభుత్వంలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలకు నమ్మకం వచ్చిందని అన్నారు. గత 5 ఏళ్లలో వ్యవస్థల్ని నాటి ప్రభుత్వం విధ్వంసం చేసిందని అన్నారు. అమరావతి పోలవరాన్ని నాటి ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. తామొచ్చిన తర్వాతే అమరావతికి నిధులు తీసుకువచ్చామని అన్నారు. పోలవరాన్ని త్వరలోనే పూర్తి చేస్తామని కూడా అన్నారు సీఎం చంద్రబాబు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు చెప్తారు. రామారావు, చెప్పండి, సీఎం చంద్రబాబు నాయుడు చిట్చాట్లో ఎలాంటి వ్యాఖ్యలు చేశారు? ఏ అంశాల మీద మాట్లాడడం జరిగింది? స్వామి, తెలుగుదేశం అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు చిట్చాట్ చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో వచ్చిన అభిమానుల్ని, అదేవిధంగా పార్టీకి సంబంధించి పార్టీ కార్యకర్తల్ని, నేతల్ని కలుసుకున్నారు. అంతకు ముందే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియాతో చిట్చాట్ చేశారు. ఈ చిట్చాట్ లో ప్రధానంగా సినిమాకు సంబంధించి తెలంగాణలో ఏ విధమైన బెనిఫిట్ షోలు కానీ, లేకపోతే టికెట్ల రేట్లు పెంచడం కానీ, ఇటువంటి అంశాలకు సంబంధించి మీడియా ప్రస్తావించిన సమయంలో సినిమాకి హైదరాబాద్ గతంలో హబ్బుగా మారింది. ఇప్పుడు ఓవర్సీస్ మార్కెట్ కు సినిమా బాగా పెరిగింది. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మాత్రం దేని మీద ఫోకస్ చేయాలనేది మా ప్రభుత్వానికి కొన్ని ప్రాధాన్యతలు ఉన్నాయి. ఆ ప్రాధాన్యతల ప్రకారం మేము ముందుకు వెళ్ళాలి కదా అని చెప్పి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అదేవిధంగా సినిమా గురించి ఇప్పుడు అంత అవసరం లేదు అని కూడా వ్యాఖ్యానిస్తూ 2024 ఆంధ్రప్రదేశ్ లో చారిత్రాత్మక సంవత్సరం అని, అంతకు ముందు గత 5 సంవత్సరాల పాటు కూడా రాష్ట్రంలో ప్రజానీకంతో పాటు వివిధ పార్టీల నేతలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని, అందువల్లనే తిమ్మదిరిగిపోయే తీర్పు జనం ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు 6 నెలల్లో జనానికి ఒక హోప్ క్రియేట్ అయింది అని చెప్పి, జనానికి ప్రభుత్వంపై నమ్మకం ఉండటమే కాకుండా భవిష్యత్తుపై కూడా హోప్ ఉంది అని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించారు. అయితే గతంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన తనకు ఈసారి చాలా కొత్త అనుభవం ఎదురవుతుంది అని చెప్పి వ్యాఖ్యానిస్తూ, లోతుకు వెళ్లే కొద్దీ మరింత లోతు తెలుస్తుంది. చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థికంగా కానీ, లేకపోతే వ్యవస్థల విధ్వంసం కానీ, లేకపోతే కార్యకర్తలు, పార్టీ నేతల హోప్స్ కానీ, జనంలో ఉండే హై ఎక్స్పెక్టేషన్స్ కానీ, వీటన్నిటినీ కూడా వ్యవస్థల్ని రిపేర్ చేసుకుంటూ వెళ్తూ వీళ్ళందరూ హోప్స్ ని కూడా మేము రీచ్ కావాల్సిన అవసరం ఉంది అని చెప్పి వ్యాఖ్యానించారు. అదేవిధంగా అమరావతి, పోలవరం ఈ చిక్కుముడులు కూడా వేశారు జగన్. ఈ చిక్కుముడులన్నింటినీ కూడా ఇప్పుకుంటూ అమరావతిని ట్రాక్ లో పెట్టాం. పోలవరానికి కూడా టెక్నికల్ కమిటీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇవ్వడంతో దాని మీద కూడా ముందుకు వెళ్తున్నాము, త్వరలో నిర్మాణాన్ని ప్రారంభిస్తామని కూడా వ్యాఖ్యానించారు. అదేవిధంగా సూపర్ 6 లో 4,000 పెన్షన్ తో పాటు దీపం పథకాన్ని కూడా ప్రారంభించిన విషయాన్ని ఆయన గుర్తు చేస్తూ, కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయా అని అడిగితే కేంద్రానికి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయని మనందరం అర్థం చేసుకోవాలి అని వ్యాఖ్యానించారు. అదేవిధంగా ప్రజలు మాత్రం చాలా ఓర్పుతో ఈ ప్రభుత్వంపై నమ్మకంతో ఎదురు చూస్తున్నారని, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మేము రీచ్ అవుతాము అని చెప్పి కూడా చెప్పారు. జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే కొంతమందికి మిజరబుల్ ట్రీట్మెంట్ ఉంటుంది అని మీరు అన్నారు కదా, ఆ మిజరబుల్ ట్రీట్మెంట్ లేదని మీ పార్టీ నేతలు, కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారు అని చెప్పి మీడియా ప్రతినిధులు ప్రశ్నించినప్పుడు, నిజమే, నేను రాజకీయ కక్ష తీసుకోను, కానీ కొంతమంది అధికారులు కానీ, లేకపోతే చట్ట న్యాయ విరుద్ధంగా వ్యవహరించే నేతలు కానీ, అధికారులను కానీ తప్పనిసరిగా చట్టం ముందు దోషులుగా నిలబెడతాము అని కూడా ఆయన చేశారు. తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేయడంతో పాటు 1995 సీఎం ని మీరు ఇప్పటికే చూస్తున్నారు, ఇక ముందు కూడా పూర్తి స్థాయిలో ఈ రోజు నుంచి చూస్తారు అని కూడా చెప్పారు. మీరు సోషల్ మీడియా మీద మేము ఏ విధంగా ముందుకు వెళ్ళింది మీరు చూశారు కదా, సోషల్ మీడియాలో గతంలో లాగా అసభ్యకర పోస్టులు పెట్టడం ఇవన్నీ కూడా లేవు కదా అని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించారు. కేడర్ ఉద్దేశం ఒకలాగా ఉంది, నా లక్ష్యం వేరుగా ఉంది. ఎందుకంటే నేను అందరి అభిప్రాయాలు తీసుకోవాలి. గత ప్రభుత్వంలో లాగా నేను వ్యవహరిస్తే ఈ ప్రభుత్వాన్ని ఎవరు లెక్క పెడతారు అని కూడా ఆయన చెప్పారు. చట్ట న్యాయ ప్రకారం ముందుకు వెళ్తామని చెప్పడంతో పాటు టెకీ ఒప్పందానికి సంబంధించి నాకు లడ్డూగా దొరికిన విషయం వాస్తవమే. అయితే దీనికి సంబంధించిన రికార్డులు తెప్పిస్తున్నాం, రికార్డులు తెప్పించాక ఎలా ముందుకు వెళ్లాలనేది కూడా మేము ఫైనలైజ్ చేస్తాము అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. దీంతో పాటు 2004 సంవత్సరంలో నన్ను ఎవరు ఓడించలేదు, హైదరాబాద్ ఎన్నడూ లేని విధంగా
నేను డెవలప్ చేశాను, కానీ ప్రజలను నాతో తీసుకువెళ్ళటంలో నేను విఫలమయ్యాను, అందుకని నేను అప్పుడు ఓడిపోయాను అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అదే విధంగా ఈసారి మాత్రం ఇక ఆ గ్యాప్ రానివ్వను, ప్రజలకు ఎప్పటికప్పుడు అన్ని చూడటంతో పాటు వాళ్ళని నాతో పాటు తీసుకువెళ్తాను, వాళ్ళ హోప్స్ కి నేను రీచ్ అవుతాను అని చెప్పారు. ఎమ్మెల్యేలు కూడా మేము ఎంత చేసినా కూడా ఎమ్మెల్యేలు కరెక్ట్ గా లేకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి, అందువల్ల ఎమ్మెల్యేలు పిలిచి అందరితో మాట్లాడుతున్నాను అని కూడా ఆయన చెప్పారు. దీంతో పాటు ఏ రాష్ట్రంలో కూడా 6 నెలల్లో ఇన్ని వేల కోట్లు పెట్టుబడులు రాలేదనే విషయాన్ని చంద్రబాబు చెబుతూ, జగన్ టీపీఎస్ అమలు చేయలేదు, పైగా నాకు తెలియక హామీ ఇచ్చాను, ఇంత ఖర్చు అవుతుందని నేను అనుకోలేదని కూడా జగన్ చెప్పిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేస్తూ, మద్య నిషేధం కానీ ఇంట్లో ఉండే పిల్లలందరికీ కూడా అమ్మఒడి ఇస్తాను అని చెప్పి కూడా ఆ తర్వాత వాటి నుంచి డ్రాప్ అయ్యారు. మేము మాత్రం సూపర్ 6 లో ఏదైతే ఇచ్చామో వాటన్నిటిని కూడా అమలు చేస్తాము అని కూడా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు చెప్పారు. స్వామి రైట్ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.